ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారిందన్నారు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొల్లాపూర్లో కార్యకర్తలతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలో తిరుగుతూ కార్మికులు, చిరు వ్యాపారులతో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఆటో డ్రైవర్లు, రైతు కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నా. మరి నాకు ప్రతిరోజు కూడా 5 నుంచి 10 కిలోమీటర్లు నడవడం లేదా పరిగెత్తడం అలవాటండి. నా దినచర్యలో భాగంగా ఈ రోజు మరి కొల్లాపూరు నా మిత్రులతోని, ప్రజలతోని, వాళ్ళందరితో కలిసి నడవాలనుకున్నాను. ఈరోజు మార్నింగ్ వాక్ కొల్లాపూర్ రావడం జరిగింది. ఆ వస్తున్న క్రమంలో చాలా మంది చిరు వ్యాపారులు, చాలా మంది నిరుద్యోగులు, రైతు కూలీలు, హమాలీలు, ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా కలిసిండ్రు. వాళ్ళకు చాలా అంటే చాలా బాధలు ఉన్నాయి. హమాలీ సోదరులతో కలిసి నేను బస్తాలు కూడా మోసాను ఈ రోజు కొల్లాపూర్ లో. అదే విధంగా మరి వ్యాపారస్తుల దగ్గర కూడా వెళ్ళాను. చిన్న చిన్న ఆర్టీసీ డ్రైవర్ల దగ్గరికి, కండక్టర్ దగ్గరికి వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకున్నాను. ఆటో డ్రైవర్లు అయితే వాళ్ళు నిజంగా చాలా బాధలు ఉన్నారు, పుట్టడి దుఃఖాలు ఉన్నారు. వీళ్ళందరి సమస్యలు ఏ విధంగా తీర్చాలనే విషయం మీద చాలా లోతైన చర్చ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత తప్పకుండా వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్ళ సమస్యలను నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు